అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, మన పులిబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ బండ్లు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ శాసనసభ్యులు, వివిధ హోదాలలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజాదీవన సభకు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, పినపాక నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం. పినపాక నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ పినపాక నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ సమస్యలు వివరిస్తూ ఉన్నాను. మన బోర్గంపాడు మండలం బోర్గంపాడు గ్రామం నుండి అమ్మగారిపల్లి మరి గ్రామం వరకు గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం వరదలు వచ్చి వరద ముంపు గురైన గ్రామాలలో ప్రజలను మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పినపాక నియోజకవర్గంలో పులుసు బంత ప్రాజెక్టు అనేక సంవత్సరాలుగా మూలన పడ్డది. గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇవాళ పులుసు బంత ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పూర్తి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కరకగూడ మండలానికి 10,000 ఎకరాలు కొత్తగా 2 పంటలు ఆయకట్టు సాగులోకి వస్తున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా పెద్దలకు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యకు సంబంధించి మరి గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఆదివాసీ బిడ్డలకు, పేదలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి మరి శాశ్వత పరిష్కారం కూడా చేపట్టాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇవాళ పినపాక నియోజకవర్గంలో చూసినప్పుడు మరి ఇవాళ సీతారామ ప్రాజెక్టు మరి ఫస్ట్ ఫేజు బీజీ కొత్తూరు దగ్గర పూర్తయింది. పై భాగంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అశ్వాపురం మండలంలో 16,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పినపాక నియోజకవర్గంలో 42 గ్రామాలు మరి ఇవాళ గొత్తికోయ గ్రామాలు ఉన్నాయి. మరి కనీస మౌలిక సదుపాయాలు లేవు. గొత్తికోయ గ్రామాల్లో కూడా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తప్పనిసరిగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఐపవర్ కమిటీ తీర్మానం వేతనం ఏదైతుందో దాని ప్రకారం కనీస వేతనం అమలు చేసే దాంట్లో కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా మరి ఇవాళ N-1 సింగరేణిలో N-1 అనేది మరి దాన్ని ఎత్తివేసినట్లయితే వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయాలని పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి ఇవాళ చూసినప్పుడు సాగునీటి పాటల ప్రాజెక్టుల విషయాల్లో కూడా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ ప్రజా దీవెన సభకు ఇచ్చేటువంటి సందర్భంలో మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు